నెల 2 నెలల్లో బై ఎలక్షన్స్ జరిగాయి. 18 ఎమ్మెల్యే సీట్లకి, ఒక ఎంపీ సీట్కి. ఎంపీ సీట్కి ఐ థింక్ మేకపాటి గారు, సుబ్రహ్మరెడ్డి గారు కంటెస్ట్ చేశారు. మేకపాటి గారికి 2 లక్షల పైన ఓట్ల మెజారిటీతో గెలిచారు. 15 ఎమ్మెల్యే సీట్లకు గాను, 13 ఎమ్మెల్యే సీట్లకు గాను గెలిచారు. సో ఇది షర్మిలమ్మ గారు క్యాంపెయిన్ చేసి తర్వాత గెలిచిన సీట్లు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోనే ఉన్నారు, ఎప్పుడు వస్తారో తెలియదు. చెల్లెలుగా తను రోడ్ల మీద పడింది, మరో ప్రజా ప్రస్థానం అని. ఎండనక వాననక పిల్లల్ని ఇంట్లో వదిలేసి, స్కూల్కి పోయి వెళ్ళే పిల్లల్ని ఇంట్లో వదిలి, నిన్న నేను కడపలో ఉన్నాను. ఒక్కరోజు క్యాంపెయిన్ చేయడానికి, ఎండలో తిరగడానికి చాలా చాలా కష్టం అనిపించింది. అక్టోబర్ 2012 మొదలుపెట్టింది, మళ్ళీ ఆగస్ట్ 2013 వరకు రోడ్ల మీద ఉంది. ఐ థింక్ మధ్యలో ఒక కాలికి సర్జరీ అవసరం పడితే కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళింది. సర్జరీ అయినా కూడా మళ్ళీ వెంటనే వెళ్ళింది. అంత కష్టపడి వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టింది. అదర్వైజ్ అది కూలిపోయిండేది మా పార్టీకి. దానికి ఏమైంది? దానికి ప్రతిఫలం చెక్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే. దానికి ప్రతిఫలం షర్మిలమ్మ చాలా పవర్ఫుల్ అవుతుంది. అమ్మో ఇట్లయితే ఎట్లమ్మా, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్ ఏంటి అని చెప్పి షర్మిలమ్మని పక్కన పెట్టేశారు. ఇంకో 6-7 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి, జనరల్ ఎలక్షన్స్. అప్పుడు కడప నుంచి షర్మిలమ్మ పోటీ చేస్తుంది అనుకున్నారు, జరగలేదు. జగనన్న గారు అప్పటికి జంకిపోయినారు. ఓకే. సో షర్మిలమ్మను కడప నుంచి కాక విశాఖపట్నం నుంచి పెడతాము అని అనుకున్నారు, తప్పించాలి కడప నుంచి. బికాస్ కడప మనకి ఇట్స్ ఆర్ ఫోర్ట్. సో అక్కడికి రానికుండా పక్కన పెట్టాలనుకున్నారు, అది కూడా చేయలేదు. ఫైనల్గా అప్పుడు ఆ సీట్కి ఎవరు వచ్చారు? అవినాష్ రెడ్డి గారు.